శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. కోయా గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8466923012. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి జాతక ఫలితాలు, అలాగే కన్యా రాశి వారి వ్యక్తిత్వం, గుణగణాలు, లక్షణాలతో పాటుగా కన్యా రాశి వారి విద్య, ఉద్యోగం, వ్యాపారం, అలాగే కుటుంబ జీవితం, ప్రేమ జీవితం, వైవాహిక జీవితంతో పాటుగా కన్యా రాశి వారి జీవితంలో స్నేహితులు, కన్యా రాశి వారు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు, కన్యా రాశి వారు జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు అనే అంశాలను మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే కన్యా రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వది. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాక, ఎక్కువగా పొట్టిగా కాక, మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైనటువంటి నుదురు, వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి. వీళ్లు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. కన్యా రాశివారు మృదుమధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. కన్యా రాశివారు దేనిని అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశివారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించటం. ఈ అలవాటు వీరికి జన్మతః వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణను ఉపయోగిస్తారు. కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయటవారికి కనబడనీయకుండా దాచుకుంటారు. కన్యా రాశివారు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటివారికి మాత్రం అది తెలియదు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు. కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది. ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతుంటారు. కన్యా రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కన్యా రాశి వారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందు 10 సార్లు ఆలోచనలు చేస్తారు. పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా ఆలోచించాకే పని ప్రారంభిస్తారు. ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు. అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో పూర్తి చేస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకే ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము కన్యారాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడింది. కన్యారాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభను కలిగి ఉండటమే కాక ఇతరుల ప్రతిభను గుర్తించగలరు. ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలరు. బంధుప్రీతి అధికంగా ఉంటుంది. గణితంలో ప్రజ్ఞ అధికంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. కన్యా రాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం ఉంటుంది. ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగల నేర్పు ఉన్నా దానిని రుజువు చేసే ప్రయత్నం చేయలేరు. రచయితగా, లేఖకునిగా రాణిస్తారు. పత్రికా రంగంలో రాణించగలరు. అకౌంట్, ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యం కలిగి ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించగలిగిన నేర్పరులు. ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులను కలిగిస్తాయి. కన్యా రాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది. ధనమును చక్కగా వినియోగించగలిగిన నేర్పరితనం వీరి సొత్తు. మధ్యవర్తిత్వ సంతకాలు, ఇతరులకు హామీ ఉండటం వంటివి వీరికి నష్టం కలిగిస్తాయి. ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోతారు. కన్యా రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కొనసాగుతాయి. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపవలననే కోరిక వంటి స్వభావం ఉంటుంది. కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు.
కన్యా రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు జీర్ణకోశమునకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది. కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదనే బాధ అధికంగా ఉంటుంది. మొత్తం మీద కన్యా రాశి వారు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. జీవితంలో ఉన్నతిని సాధించడానికి కన్యా రాశి వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి. కన్యా రాశి వారికి ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి. కుజదశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన వలన కన్యా రాశి వారు అనేక సమస్యలను అధిగమించవచ్చు. ఈ రాశి వారి అదృష్ట రంగు ఆకుపచ్చ, తెలుపు, పసుపు మరియు ఊదా రంగులు. ముఖ్యంగా తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకున్న కార్యాలు నెరవేరతాయి. కన్యా రాశి వారి అదృష్ట సంఖ్యలు 2, 3, 5 మరియు 6. కన్యా రాశి వారిపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. దీంతో పాటు శుక్రవారం కూడా అదృష్ట రోజే. అయితే మంగళవారం మాత్రం అశుభ దినం. ఎల్లప్పుడూ మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకెళ్ళండి. మీరు మీ జోబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు. ఇది మీ అదృష్ట బలాన్ని పెంచుతుంది. మీరు బుధవారం రోజులలో ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి. మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు. కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు. పండ్ల రసాలు, పానీయాలు, స్మూతీస్, కాఫీ, పాలు మొదలైనవి తాగవచ్చు. సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దేనినైనా తినవచ్చు. ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజు మట్టి కుండను నది, సరస్సు, కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి. ఇలా చేయటం వల్ల మీ దురదృష్టం తొలగిపోతుంది. శనీశ్వరుణ్ణి క్రమం తప్పకుండా ఆరాధించండి. శనిదేవునికి సంబంధించిన పరిహారాలను చేయండి. ఇలా చేయటం వలన మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు. కొత్త బట్టలు ధరించే ముందు వాటిపై కొన్ని చుక్కల గంగాజలం జల్లి తర్వాత ధరించండి. పూజా వస్తువులను విక్రయించే దుకాణాల్లో గంగాజలం లభిస్తుంది. వర్షం పడినప్పుడల్లా మీ ఇంటి డాబా మీద కొన్ని పాత్రలను ఉంచి ఆ పాత్రలను వర్షపు నీటితో నింపండి. తర్వాత వర్షపు నీటిని మీ అవసరాల కొరకు వాడుకోండి. ఈ వర్షపు నీటిని పలానా పని కొరకే వినియోగించాలి అన్న నియమమేదీ లేదు. మీకు నచ్చినట్లు ఈ నీటిని వాడుకోవచ్చు. మద్యము, మత్తు పానీయాలు లేదా మరే ఇతర మత్తు పదార్థాలను స్వీకరించవద్దు. మత్తు పదార్థాలు మీకు చాలా సమస్యలను మరియు విపరీతమైన దురదృష్టాన్ని తెస్తాయి. ఎడమ చేతి ఉంగరపు వేలికి ఎటువంటి రత్నాలు లేని స్వచ్ఛమైన బంగారు ఉంగరాన్ని ధరించండి. నీలం రంగు బట్టలు ధరించడం మానుకోండి. కన్యా రాశి వారు ఈ సంవత్సరం బృహస్పతి ప్రభావాన్ని ప్రసన్నం చేసుకోవటానికి మంత్రాలను, స్తోత్రాలను పఠించాలి. కన్యా రాశి వారు విష్ణు సహస్రనామాన్ని పఠిస్తూ విష్ణుమూర్తిని ఆరాధించాలి. దేవాలయం వద్ద లేదా మతపరమైన ప్రదేశాల్లో అరటి పండ్లు మరియు లడ్డూలను భగవంతునికి నివేదన చేసి ఆ తరువాత ప్రసాద రూపంలో పంపిణీ చేయండి. ఉదయం సూర్యునికి నీటిని సమర్పించండి. క్రమం తప్పకుండా సూర్యారాధన చేయండి. ఎరుపు దారంలో మీ మెడపై వెండి లేదా రాగితో చేసిన దుర్గాబీజ యంత్ర లాకెట్ను ధరించండి. దుర్గామాతను క్రమం తప్పకుండా దర్శించుకోండి. దుర్గామాతను మంత్రాలతో, స్తోత్రాలతో ఆరాధించండి. మూగ జీవాలకు, పశుపక్ష్యాదులకు తాగటానికి నీళ్లు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తే గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ప్రభావం తొలగిపోయి జీవితంలో ఉన్నతిని సాధిస్తారు. సో చూశారు కదండి, కన్యా రాశి వారి 100 సంవత్సరాల జాతకం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.